మనం చేసుకున్న పుణ్యఫలం వల్ల వేరే వాళ్ళు ఎలా కాపాడబడ్డారో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. చీకటి పడుతుండగా ఒక బస్సు ప్రయాణికులతో అడవి మార్గంలో వస్తుంది. అనుకోకుండా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం. బస్సులో ఉన్న జనం చూస్తూ ఉండగానే బస్సు ఎదురుగా కొంత దూరంలో పెద్ద పిడుగు పడింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు. బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత సమయం తర్వాత బస్సు మళ్ళీ ముందుకు కదిలింది. కొద్దిసేపు ప్రయాణం చేసిన తర్వాత మరో పిడుగు దారి మధ్యలో ఉన్న ఒక చెట్టు మీద పడింది. అది చూసిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అందరూ చెప్పలేనంత ఆందోళనతో ఉన్నారు. కొద్ది సమయం తర్వాత ఇంకో పిడుగు పడింది. బస్సులోని వారందరూ ఏడవడం మొదలుపెట్టారు. బస్సులో ఒక పెద్దాయన లేచి ఇలా అన్నాడు, చూడండి, మనందరిలో ఈరోజు పిడుగుపాటు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనందరికీ చుట్టుకొని మనం కూడా అతనితో పాటు చనిపోవలసి వస్తుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు కిందకు దిగి ఎదురుగా ఉన్న చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులోకి వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటుకు తగిలి మరణిస్తాడు. మిగిలిన వారంతా క్షేమంగా ఉండవచ్చు. ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒకరు చేస్తారో ఆలోచించండి అన్నాడు. ముందుగా ఆ పెద్ద మనిషి భయంగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతను ఊపిరి గట్టిగా పీల్చుకొని మళ్ళీ బస్సులోకి వచ్చి కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి బస్సులో కూర్చున్నారు. చివరగా ఒకే ఒక వృద్ధుడు మిగిలిపోయాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ అర్థమైపోయింది. చాలామంది అతని వైపు అసహ్యంగా కోపంగా చూశారు. కొంతమంది జాలి పడుతూ చూశారు. ఆ వృద్ధుడు భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ, ఏయ్ ముసలోడా, నీ ఒక్కడి వల్ల మేమందరం చావాలా అంటూ ఆ వృద్ధుడిని బస్సు నుంచి బలవంతంగా కిందకి నెట్టేశారు. చేసేదేమీ లేక ఆ వృద్ధుడు వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపు భయంకరమైన శబ్దంతో పిడుగు వచ్చి పడింది. కానీ పిడుగు పడింది ఆ వృద్ధుడిపై కాదు, బస్సుపై పిడుగుపడి ప్రయాణికులు అందరూ మరణించారు. నిజానికి ఆ వృద్ధుడు బస్సులో ఉండడం వలన ఇంతవరకు ఆ బస్సుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆయన పుణ్యఫలమే వారందరినీ ఎప్పటివరకు కాపాడింది. చూసారా, మనం చేసుకున్న పుణ్యఫలం మనల్నే కాదండి, మనతో పాటు ఉన్న వారిని కూడా కాపాడుతుంది అని చెప్పడానికే ఈ చిన్న కథ. నా కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.